హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు అయితే ఆనపకాయ మసాలా పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ పులుసు చేపల పులుసుకి ఏమాత్రం తక్కువగా ఉండదండి. చేపల పులుసు రేంజ్లోనే ఉంటుంది వెజ్ వాళ్ళకి. ఫస్ట్ అయితే ఆనపకాయని వాష్ చేసుకున్నాక తొక్క తీసేసుకుని ముక్కల కింద కట్ చేసుకోండి. ఒక 2 అంగుళాలు ఆ సైజు ఉండేటట్టు చూసుకోండి. సాంబార్లోకి మనం ఎలా వేసుకుంటాం ముక్కలు అలా అండి. కట్ చేసుకున్నాక అవి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలండి. దీనికైతే ఫస్ట్ ఉల్లిపాయలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లి వేసుకొని పేస్ట్ కింద చేసుకోవాలి. నేను అదైతే ఆల్రెడీ చేసుకుని రెడీగా ఉంచుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మనం కుక్కర్లో చేస్తాము ఈ పులుసు. సో ఫస్ట్ కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో ఆయిల్ వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నాను, పెద్ద స్పూన్స్ మీకు చూపించాను కదా, ఆ స్పూన్స్తో 3 వేసుకున్నాను. అవి వేసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోండి. అవి కొంచెం వేగాక దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. ఈ 3 బాగా వేగాలండి. వేగాక మనం ఇందాక ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్ రెడీగా ఉంచుకున్నాం కదా, చేసుకుని ఆ ఉల్లిపాయ పేస్ట్ని మనం దీంట్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అది వేగాలన్నమాట. ఉల్లిపాయ పేస్ట్ కొంచెం మిగిలిన మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. అది మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు అదంతా వేగిపోయాక ఈ పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని అది కూడా వేగనివ్వండి. ఆ ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగాలండి. మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ లోపు ఒకసారి మిక్స్ చేసుకున్నాక దాంట్లో మనం కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి. తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని అది కూడా మనం బాగా మిక్స్ చేసేసుకుని అప్పుడు కుక్ అవనివ్వండి, వేగనివ్వండి. పచ్చిమిరపకాయలు అయితే నేను ఇప్పుడు వేయట్లేదండి, తర్వాత వేస్తాను, అప్పుడు టేస్ట్ బాగుంటుందని. కావాలంటే మనం ఇందాక కరివేపాకు వేసుకున్నప్పుడు కూడా కావాలంటే వేసేసుకోవచ్చు. పసుపు ఉప్పు బాగా కలిసేటట్టు కలుపుకున్నాక కొంచెం సేపు అలా వదిలేయండి. అది వేగుతుంది, బాగా వేగాలి. మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగేలోపు మీరు చింతపండు రసం కింద తీసుకోండి. చింతపండుని వాటర్లో వేసి బాగా పిసుకుని రసం కింద తీసుకోండి. అది మనం దాంట్లోకి యూజ్ చేస్తామండి. సో అది కూడా రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. మళ్ళీ కింద అంటుకోకుండా ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసుకున్నాక దాంట్లో మనం చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం కాబట్టి చూసుకుని వేసుకోండి కారం. అది వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని కుక్ అవనివ్వండి. ఈ పులుసు కూడా చాలా ఈజీ అండి చేసుకోవడం. చూడడానికి మనకి ఇంత ప్రాసెస్లో అనిపిస్తుంది, కానీ ఒక కుక్కర్లో మొత్తం పులుసు రెడీ అయిపోతుంది. మనకి ఎక్కువ డిషెస్ కూడా అవ్వవు. సో ఇప్పుడు అది మిక్స్ అయిపోయాక కొంచెం అది వేగిపోయాక ఇప్పుడు దాంట్లో కొంచెం లవంగాల పొడి వేసుకోండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక టీ స్పూన్లో కొంచెం, టీ స్పూన్తో అయితే చాలా కొంచెం అండి. వేసుకున్నాక మిక్స్ చేసేసుకోండి. అది మిక్స్ అయ్యాక ఇప్పుడు దాంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం మసాలా కిందకి పైకి మిక్స్ చేసుకుంటే గ్రేవీ మిక్స్ చేసుకుంటే మొత్తం ముక్కలకి పడుతుందండి. ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా ఉంచండి, కుక్ అవుతుంది. ఒకసారి మిక్స్ చేసుకున్నాక మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి గ్రేవీని. ఉప్పు కారం ఏమన్నా పడతాయేమో టేస్ట్ చేసుకుని, ఏమన్నా పడతాయి ఉప్పు అవి తక్కువయ్యాయి అంటే ఒకసారి మీరు అడ్జస్ట్ చేసుకోండి వేసుకుని. ఇప్పుడు దాంట్లో మనం ఆల్రెడీ తీసుకున్న చింతపండు పేస్ట్ని వేసేయండి. ఇది మనం వాటర్ ఒకసారి వేసుకున్నాక చూసుకోండి మీకు గ్రేవీ సరిపోతుందా లేదా అని. పులుసు కాబట్టి కొంచెం గ్రేవీగానే ఉండాలి కాబట్టి వాటర్ వేసుకోండి చూసుకుని. అంటే మీకు బాగా గ్రేవీ పులుసు కింద కావాలి, బాగా పులుసు కింద కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోండి. అలా అని మళ్ళీ ఎక్కువ వేసేసుకోకండి, ఎందుకంటే ఆనపకాయల్లో కూడా వాటర్ వస్తుంది కాబట్టి. కావాలంటే మీరు విజిల్స్ అన్నీ అయిపోయాక కూడా మీకు థిక్గా ఉంది అంటే అప్పుడు మళ్ళీ మనం వేసుకొని కుక్ చేసుకోవచ్చు ఒక 2 మినిట్స్. సో చూసుకొని వేసుకోండి. ఆనపకాయల్లో కూడా వాటర్ వస్తుందని గుర్తుంచుకోండి. వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దాంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు మధ్యలోకి కట్ చేసుకుని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోవాలండి. క్లోజ్ చేసుకుని ఒక 4 విజిల్స్ రావాలండి. 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకుంటే మనకి మ్యాక్సిమం పులుసు రెడీ అయిపోతుంది. అప్పుడు మీకు ఒకవేళ థిక్గా ఉందంటే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 1 or 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మీకు రెడీ అయిపోతుందండి. ఇదిగో నాకైతే 4 విజిల్స్ వచ్చేసినాయి. చూద్దాము ఎలా వచ్చిందో.
చూసారుగా ఇదిగోండి రెడీ అయిపోయింది. కొంచెం గ్రేవీ కింద రాలేదు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకుని ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవనిస్తున్నాను. కుక్ అయ్యాక ఒక 2 మినిట్స్ ఉన్నాక మీరు డైరెక్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా సర్వ్ చేసేసుకోవటమేనండి. అంతేనండి ఆనపకాయ పులుసు అయితే రెడీ. లాస్ట్లో అయితే కొత్తిమీర మాత్రం వేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే అది ఇంకా మనకి ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది. కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు మాత్రం స్కిప్ చేయకండి, కొత్తిమీర వేసుకోండి. ఇదిగో నేను వాటర్ వేసుకుని 2 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. కుక్ చేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేస్తున్నానండి. కొత్తిమీర లాస్ట్లోనే వేసుకోండి, మనం స్టవ్ ఆఫ్ చేసాక వేసుకుంటే ఆ హీట్కి అది కుక్ అవుతుంది. అండ్ టేస్ట్ కూడా లాస్ట్లో వేసుకుంటే మీకు టేస్ట్ అండ్ స్మెల్ బాగుంటుందండి. ఇది మనకి రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క వెరైటీలో చేసుకుంటారు కదా, మా ఆంధ్రాలో అయితే ఇలా చేసుకుంటారు. అది కూడా ఇది వన్ ఆఫ్ ద స్టైల్ ఆఫ్ ఆనపకాయ పులుసు అండి. ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో కూడా చేసుకుంటారు, ఇంకో స్టైల్లో అలా కూడా. మరి మీరు ఎలా చేసుకుంటారో ఆనపకాయ పులుసు ఇలా కనుక చేసుకుంటే మాత్రం ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.